వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే లాభస్థాన స్థితి గ్రహాలు ఎక్కువగా ఉండడం, లాభస్థాన స్థితి శనేశ్వరుడు, రాహువు, బుధ, శుక్ర గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క బలం ఈ వారం కొంత తగ్గినది. వ్యయస్థాన స్థిత రవి, అలాగే జన్మరాశి స్థిత గురువు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి ప్రారంభ వారంలో ఉండేటువంటి చంద్రుడు, ఈ మూడు గ్రహాలు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం ఈ వారంలో చూడవచ్చును. అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి వల్ల అనగా శనేశ్వరుడు గాని, రాహువు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని ఒక గొప్ప ఆలోచనల యొక్క పరంపరని మనకి ప్రసాదిస్తూ ఉంటారు. అనగా ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు సకాలంలో దానికి స్పందించి త్వరితగతిన ఏదైనా దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కనుగొంటూ ఉండడం, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుండి త్వరితగతిన బయటపడుతూ ఉండడం, వ్యాపార పరంగా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాదులు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా త్వరితగతిన బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే వ్యయస్థాన స్థిత రవిగ్రహం మాత్రం కొంత బద్ధకానికి కారణమవుతారు. ఎందుకంటే ఆయన ఉత్సాహానికి కారకులు. ఎప్పుడైతే గోచారంలో ప్రతికూలంగా ఉంటారో ఉత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మీ గురించి కాకుండా ఇతరుల గురించి, బంధువుల గురించి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, సొంత ప్రాంతాలని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో నివసించడము, లేదా అన్య ప్రాంత సంచారము, కొండ ప్రాంత సంచారం చేస్తూ ఉండడము ఇత్యాది విషయాలకి కూడా రవి కారణమవుతూ ఉంటారు. అలాగే గురుని యొక్క జన్మస్థాన స్థితి ఉన్నతాధికారులతోటి కొంత సమస్యల్ని తీసుకొస్తూ ఉంటుంది. ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. అనగా అనవసరమైనటువంటి ఖర్చుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారు ఆదాయం ఎక్కువగా ఉంది కదా, లేదా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరంగా వాటిని ఖర్చు పెట్టకూడదు. ఏదైనా ఒక వస్తువు కానీ, లేదా ఒక ప్రాపర్టీని కానీ, లేదా ఇంకో చోట ధనాన్ని పెట్టేటప్పుడు ఇది మనకు అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది. ఈ వారంలో మొదటి 2 రోజులు మినహాయించి మిగతా వారం అంతా కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. అలాగే కొంత మనసుకి ఉత్సాహాన్ని కలిగించేటువంటి వాటిని వెతుక్కొని వాటి వైపుకి వెళ్ళగలుగుతారు. కొంత బద్ధకం అధికంగా ఉన్నప్పటికీ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలు అలాగే చదువు కూడా ఈ వారం చక్కగా ముందుకు సాగుతుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.